ఓ వ్యక్తి 7 కిలోల బంగారాన్ని వీపు మీద వేసుకుని నది దాటుతుండగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కంటపడ్డాడు. అతను అక్రమంగా 60 బంగారు బిస్కెట్లను తీసుకెళ్తున్నాడు. అది చూసిన బీఎస్ఎఫ్ దళాలు అతని నుంచి 2 కోట్ల విలువైన ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ 24 పరగణ జిల్లాలోని హకీంపురా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఈ బంగారాన్ని మోసుకెళ్తున్నాడు ఆ వ్యక్తి. దేశ సరిహద్దు దాటుతున్న ఆ వ్యక్తిని బలగాలు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నాయి. భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య ఉన్న సోనాయి నదిపై ఓ తాడు సాయంతో అతను నదిని దాటుతున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అతడి వద్ద ఉన్న ప్లాస్టిక్ సంచిని తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో బంగారం కనిపించింది. ఆ బంగారం 7 కేజీల వరకు ఉంటుందని, దాని విలువ 2 కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు బీఎస్ఎఫ్ దళాలు.